రైట్ బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లోని ఒక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోగా మొత్తంగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో కలుషిత ఆహారం తిన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అందిందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి హుటాహుటిన గురుకుల పాఠశాలకు సందర్శించి విద్యార్థులకు అందిన భోజనాన్ని పరిశీలించి టెస్టుకు ల్యాబ్కు కూడా పంపించాలని కూడా అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లోని ఒక గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోగా మొత్తంగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో కలుషిత ఆహారం తిన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థులకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందన్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి హుటాహుటిన గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందించిన భోజనాన్ని పరిశీలించి టెస్టింగ్ ల్యాబ్కు పంపించాలని కూడా అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.